నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత రచ్చరేపుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే కేసీఆర్ ఫ్రెండ్ అయినటువంటి జగన్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇదే విధానాన్ని అవలంబిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే టీడీపీ ముఖ్య నేతల ఫోన్లను కూడా జగన్ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందట. మరి ఈవినింగ్ కల్లా తాడేపల్లికి ఈ ట్యాపింగ్ వివరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేరుతున్నాయి. అయితే ఇదంతా ఒక రహస్య ప్రదేశంలో జరుగుతూ ఉంది అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీని గురించి మరింత సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్కారం. మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ కూడా అధికార పార్టీ చేసినటువంటి ఈ మాయమంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవేవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు ఎంత హాట్గా నడుస్తుందో. ఇక్కడ ఏపీలో కూడా ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు కూడా, అలాగే టీడీపీ ముఖ్య నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతోంది. ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక బడా బాస్ అయితే జగన్ రెడ్డి ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు మీరు? ఇది తెలంగాణ ప్రభుత్వం ఎలా నడుస్తుందో మీరు ఇంతగా మీ ఇంట్రోలో చెప్పినట్టు, ఆయన మిత్రుడు కాదు, శిష్యుడు లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గురువు గారు ఎటు నడిస్తే శిష్యుడు అటే నడుస్తాడు. అసలు శిష్యుడిని ఆ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టడానికి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పడిన తపన ఇంత అంత కాదు. వాళ్ళు అవుట్ ఆఫ్ వే వెళ్ళి ఇతర రాష్ట్ర రాజకీయాలతో వాళ్ళకి సంబంధం లేకపోయినా, అది కేవలం తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారంటే ఆయన ముఖ్యమంత్రి చేయటానికి చాలా అసలు అన్ని విధాలా సహకరించారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ వాళ్ళ మనసు స్థిమితపడలా. అట్లాగే మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉడతాభక్తిగా ఈయనకి ఎంత సహాయం చేయాలో అంతా ప్రయత్నించాడు. కానీ ఈయన ఓడిపోతున్నాడనే అంశం కేసీఆర్ గారికి అర్థమైపోయింది, ప్రజలకు కూడా అర్థమైంది. అయినా కూడా ఒక భావోద్రేకాలు రెచ్చగొట్టాలనే ఉద్దేశం మీద తెల్లారితే ఎలక్షన్ అనగా అర్ధరాత్రి నాగార్జున సాగర్ డ్యాముని ఏదో పెకిలించుకుపోవాలన్నట్టుగా అక్కడి నుంచి ఒక 1000 మంది పోలీసులు, సాయుధ పోలీసులను పంపి హడావుడి చేసి తెలంగాణలో ఒక భావోద్రేకం లేపితే కనుక అది ఏమన్నా కేసీఆర్ గారికి ఉపయోగపడుతుందని ఆఖరి ప్రయత్నంగా చేశాడు. అట్లాంటి స్నేహం ఉంది వాళ్ళిద్దరి మధ్యలో. తర్వాత వీళ్ళు ఎలాంటి పనులు అయితే చేస్తూ వచ్చారో అక్కడ కూడా అదే పనులు చేస్తారు. కానీ ఆంధ్రాతో పోలిస్తే బీఆర్ఎస్ పాలన 1000 రెట్లు బెటర్ చాలా విషయాల్లో. ప్రతిపక్షాల మీద దాడులు చేయటం కానీ ఇలాంటి పనులు వీళ్ళు చేయలే. అది కేసీఆర్ గారు మొదటి నుంచి వాటికి వ్యతిరేకం. తర్వాత డెవలప్మెంటల్ పాయింట్లో కూడా ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది తెలంగాణలో. సరే, కొన్ని లోపాలు జరిగినా కూడా డెవలప్మెంట్ జరిగింది. తర్వాత కక్ష సాధింపు చేయలే ప్రజల మీద, అది లేదు. తర్వాత విపరీతమైన పన్నుల భారం మోపటము, ధరలు పెంచేయటము, విద్యుత్ ఛార్జీలు పెంచటము, వీటన్నిటి విషయంలో కూడా. తర్వాత హిందూ దేవాలయాల మీద దాడులు లాంటి చిల్లర పనులు ఇలాంటివి చేయలేదు. తర్వాత మంత్రులు కూడా ప్రతిపక్ష నాయకుల మీద అటువంటి నీచపు విమర్శలు, నీచపు వ్యాఖ్యానాలు కూడా చేయలే. ఉందాగా జరుగుతాయి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కూడా. ఎందుకంటే తెలంగాణ ఏంటంటే సాయుధ పోరాటం నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం ఎక్కువ. అందుకే వాళ్ళు 2 సార్లు అవకాశం ఇచ్చినా 3వసారి నిర్ద్వందంగా మొన్న కేసీఆర్ గారిని తిప్పికొట్టారు. అది ఆంధ్రాలో ఏంటంటే ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్ర వాళ్ళు షాక్ అవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ వాళ్ళు అయ్యారు. అసలు అంత 16 నెలలు జైల్లో ఉండి ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎలా చేయగలిగారు ఆంధ్ర వాళ్ళు అనే ప్రశ్న తెలంగాణలో చర్చ జరిగింది. చివరికి ఇప్పటికి కూడా వాళ్ళే బాధపడుతున్నారు. ఆంధ్ర వాళ్ళు ఎంతో తెలివిగలని మేము అనుకునేవాళ్ళము, కానీ మరి ఆంధ్రాలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని ఎట్లా ఎన్నుకున్నారనేది ఇప్పుడు కూడా $1 మిలియన్ ప్రశ్నగానే తెలంగాణ ప్రజలకు ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కేసీఆర్ అలాంటి వ్యక్తిని సపోర్ట్ చేసినందుకు కూడా కొంత మూల్యం చెల్లించాడు మొన్న. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఆయన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, అతను కరెక్ట్ మనిషి కాదు కదా, చంద్రబాబు గారు మంచి మనిషి ఇక్కడ పరిపాలించాడు, వాళ్ళు చూశారు కదా. అందుకే మొన్న తెలంగాణ సమాజం కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనవసరపు జోక్యం చేసుకుని వ్యాఖ్యానాలు చేసి నిరసన ప్రదర్శనలు
ఇచ్చేస్తున్న సందర్భంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసినందుకు కూడా కేసీఆర్ గారి మీద వ్యతిరేకత వచ్చింది. వీళ్ళు ట్యాపింగ్కి ఎంత సిస్టమేటిక్ విధానం ఇక్కడ పెట్టుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ పెట్టి ఉంటాడని పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే రేపు కనుక ఈ కేసు బయటపడితే, ఎప్పుడైతే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ బయటపడిందో ఆంధ్ర పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. ఇప్పుడు మనం కూడా ఇక్కడ చేశాము, రేపు ప్రభుత్వం మారబోతుంది, మళ్ళీ మన పరిస్థితి ఏంటి, ఇంతకన్నా తీవ్రమైన అంశాలు ఉన్నాయి ఇక్కడ అనేది వాళ్ళకి తెలుసు. అంతెందుకమ్మా, నిన్న ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషను 5 ఎస్పీఎల్ని ఒక ఐజీని సస్పెండ్ చేసిందంటేనే వాళ్ళు పోలీసులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గుప్పిట్లో ఎలా ఉన్నారనేది ఒక మచ్చు తునకగా మనకు కనపడుతుంది. ఇంకా ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఫస్ట్ తురుపు మొక్కగా వాడారు ఇది. ఒక ఐజీ లెవెల్లో ఆఫీసర్ సస్పెండ్ అవటం అంటే వీళ్ళు మొత్తం ఇక వాళ్ళ విధి విధానాలని, వాళ్ళ డ్యూటీస్ని, వాళ్ళు ఏ ప్రభుత్వం చేత నియమింపబడ్డారు, ఎవరి కోసం నియమింపబడ్డారు అనేది కూడా వాళ్ళు మర్చిపోయారు. కేవలం ఈయన సేవలో తరించిపోతున్నారు. అట్లా తరించే వాళ్ళు ఇంకా ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి తాను పైన కూర్చొని ఇట్లా మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ప్రభుత్వ ఆఫీసర్స్తో ఇలాంటి పనులు చేపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏదైతే ఉందో కూడా దీంట్లో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉండింది. ఆయన దగ్గరుండి అంతా చేపిస్తున్నారు. ఓ రహస్య ప్రదేశంలో జరుగుతోంది. మీరు చెప్పినట్టు పెగాసెస్ అనే సాఫ్ట్వేర్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు అంటున్నారు. మొన్న చూస్తే విశాఖలో జరిగినటువంటి రిషికొండ మీద భవనాలు కూడా మంత్రి రోజాతో ఓపెనింగ్ చేయించారు. సో ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అలాగే ప్రభుత్వ అధికారులు ఇరుక్కొని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం. పోలీస్ ఆఫీసర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అని. సో రేపు ఏపీ కూడా అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంటుందంట. అంతకన్నా తీవ్రమైన ఇబ్బందులు పడతారు. ఇప్పుడు ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అనే తప్పుకుంటారు, కానీ అధికారులు తప్పించుకోవటం వీలవ్వదు. వాళ్ళు ఖచ్చితంగా మూల్యం అయితే చెల్లించాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత రహస్య ప్రదేశంలో ఇవన్నీ చేసినా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అసంతృప్తులు ఉంటారు. వాళ్ళు ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ ఏకరవ పెడతారు. ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చింది కూడా కేవలం ఒక సామాజిక వర్గం పెద్ద ఆఫీసర్లందరినీ సమీకరించి ఈ 10 ఏళ్ళు ఆయన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశాడు. దాంతో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఇతర వర్గాలకు చెందిన వాళ్ళల్లో కూడా ఒక కడుపు మంట మొదలైంది. అంటే కొంతమందినే ప్యాటర్నైజ్ చేసి ఇట్లా చేయటం అనేది. అట్లాగే అది కూడా రేపు ఆగదు. పెగాసస్ ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కేసు పెడితే ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. అసలు నేనేంటి, ఇందులో ఆయనకి సంబంధం లేని విషయం అది. ఇందులో ఈయన ఏదో కమిషన్లు తీసుకున్నాడని కూడా ఆఖరికి సుప్రీంకోర్టు, హైకోర్టు అన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు ఇచ్చినాయి. ఆయన ప్రభుత్వ ఆర్డర్ తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీని కలవటానికి వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన్ని అవమానించారు. ఆయన అవమానంగా ఏం ఫీల్ అవ్వాలి, పట్టుదలగా ఇంకో 2 గంటలు ఉంటే వెయిట్ చేస్తాడు, తప్పేదేముంది. ఇప్పుడు పని కోసం వెళ్ళినాడు, ఆగడు కదా. అర్జునుడు వెళ్ళినప్పుడు ఆ పని అయ్యేరాక వెయిట్ చేస్తాడు, పని చేసుకుని వెళ్ళిపోతాడు. అట్లాగే ఆయన కూడా అవన్నీ భరించాడు. ప్రభుత్వం తప్పు అనేది ప్రజల్లో చూపించెళ్ళాడు ఆయన. అట్లా ఈ పెగాసిస్తోనే చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, ఇది చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి కారణాలు లేకుండానే అరెస్ట్ చేసిన వ్యక్తి ఈ ఫోన్ ట్యాపింగ్లు చేయకుండా ఉంటాడని ఎవరు అనుకుంటారు? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే వీళ్ళ వ్యూహాలు ఏంటి, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. స్పైయింగ్ అంటే మామూలుగా ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు చేస్తుంది. ఈయన ఇంకా డీప్గా వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్, సంబంధం లేని అంశాలు ఇవన్నీ కూడా చేస్తాడు. అతను ఎంత మ్యాక్సిమంగా ఆయన వెళ్తాడు. ఎందుకంటే ఆయన మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్లో చీఫ్ మినిస్టర్ అవ్వాలనే తాపత్రయంలో ఉన్నాడు కాబట్టి. గతంలో అంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఆయన కలిసి వచ్చింది. మరి ఇప్పుడు అది కలిసి వచ్చినా రాకపోయినా ఇట్లాంటి ప్రయత్నాల్లో ఎక్కడన్నా క్లూ దొరికితే దాన్ని హైలైట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని జెండా ఎక్కించాలనే ప్రయత్నం అయితే ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న కూడా ఆయన ఏ ఆధారం లేదన్నా సరే మీరు అరెస్ట్ చేయండి, ఆయన ఒకసారి అరెస్ట్ అయిపోతే మాటకి ఈయన్ని జైల్లోకి వెళ్ళామని అనలేడు కదా అని కారణం లేకపోయినా అరెస్ట్ చేసి లోన్ పెట్టించాడు కదా. అట్లా ప్రభుత్వంలో కనుక ఇది మాకు ఒక సామెత మీకు గతంలో చెప్పా, ఎదోళ్ళకి పదవులు వచ్చినా గాడిదలకు కొమ్ములు వచ్చినా ఆగవని. అర్హులు కాని వ్యక్తులకి ఏమైనా కనుక చేతికి అందిందంటే కోతి కొబ్బరికాయ అంటారు చూసారా, ఆ రకంగా పీక్కి వెళ్ళి చేస్తారు వాళ్ళు. అట్లా ఉంటాయి. థ్యాంక్ యూ అమ్మా, గౌరవతనం మన వీక్షకులు కూడా.